హెచ్పివి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది హెచ్పివి వైరస్ వల్ల కలిగే కొన్ని క్యాన్సర్స్ నుండి రక్షిస్తుంది. హెచ్పివి వ్యాక్సిన్ అనేది కొన్ని వైరస్లను నివారించడంలో సహాయపడుతుందని వరంగల్కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య వందనశెట్టి తెలిపారు. హెచ్పివి వైరస్ సోకడం వల్ల సర్వైకల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, వల్వార్ క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటివి బారిన పడే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా సర్వైకల్ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. చాలామంది ఈ క్యాన్సర్స్ బారిన పడి మరణిస్తున్నారు. ఇలాంటి క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు హెచ్పివి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే ఏంటో తెలుసుకుందాము. హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్. సో హెచ్పివి వైరస్ వల్లగా మనకి మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ అనేది థర్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. చాలా మహిళలు చనిపోవడానికి ఇది కారణం. సో ఇది రాకుండా మనకి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు వేసుకోవచ్చు. మగవారిలో 9 నుంచి 15 సంవత్సరాల వయసు గలవారు ఈ వ్యాక్సిన్ను వేసుకోవాలి. 9 నుంచి 14 ఏళ్ల బాలికలు ఈ టీకాను 2 డోసులుగా తీసుకోవాలి. మొదటి టీకా తీసుకున్న 6 నుంచి 12 నెలల లోపు రెండో టీకా తీసుకోవాలి. 15 నుంచి 40 ఏళ్ల యువతులు, మహిళలు 3 సార్లు ఈ టీకా తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్న 2 నెలలకు రెండవ టీకా, తర్వాత 6 నెలలకు మూడవ టీకా తీసుకోవాలి. మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 99% వరకు క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు. ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ను వినియోగించుకోవాలి. ఈ వ్యాక్సిన్ అనేది 9 ఏళ్ల అమ్మాయిల నుంచి 45 ఇయర్స్ ఉమెన్ వరకు వేసుకోవచ్చు. అండ్ బాయ్స్ కూడా 9 to 15 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు. ఇద్దరికి ఇది ఉపయోగపడుతుంది. 9 to 15 ఇయర్స్ లోపు అయితే 2 డోసెస్ సరిపోతాయి. అదే 15 ఇయర్స్ తర్వాత అయితే 3 డోసెస్ వేసుకోవాలి. సో ఏంటంటే మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 95 to 99% క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో ఈ వ్యాక్సిన్ని అందరూ విమెన్ యూజ్ చేసుకోవాలి.